నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన గోవిందు మాణిక్యం మద్యానికి జూదానికి బానిసై సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో దొంగతనమే మార్గమని ఎంచుకొని నిర్ణయించుకున్నాడు. అదే గ్రామానికి చెందిన కుర్మా అంజిగౌడ్ ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనుల నిమిత్తం పొలంకు వెళ్లారు. ఇదే అదునుగా చూసుకొని తాళం పగులుకొట్టి ఇంట్లో ఉన్న సొత్తు 26 గ్రాముల బంగారం, 318 గ్రాముల వెండి నగలు అపహరించుకుపోయాడు. ఇంటి యజమాని వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులుగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూసేసరికి ఇంట్లో ఉన్న బంగారు, వెండి నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్లూస్ టీం రప్పించి విచారణ చేపట్టారు. విచారణలో గోవిందు మాణిక్యం దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో దొంగిలించిన సొమ్మును రికవరీ చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. గతంలో సైతం ఇతడు ఇదివరకే అక్టోబర్ 2023లో ముత్తూట్ ఫైనాన్స్లో దొంగతనానికి యత్నించి కటకటాల పాలయ్యాడు. మద్యానికి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలే ఉద్దేశంగా మారడంతో జీవితంలో ఎన్నిసార్లు జైలుకు వెళ్లి వస్తాడో వేచి చూడాల్సిందే. తుర్కపల్లి గ్రామంలోని కుర్మా అంజిగౌడ్ వారి ఇంట్లో వారి ఇంటి యొక్క తాళం పగలగొట్టి లోపల బీరువాలోని బంగారం మరియు వెండి నగరాన్ని దొంగలించినట్టుగా ఫిర్యాదు రావడంతో మొన్న రాత్రి వెంటనే సీన్ విజిట్ చేసి కేసు నమోదు చేసుకుని ఆ యొక్క దొంగలను గుర్తించే క్రమంలో మేము విచారణలో భాగంగా నిన్న నుంచి కూడా మాకున్న వివిధ రకాల టెక్నాలజీ ఉపయోగిస్తూ పాత నేరస్తులపై ఆరా పెడుతూ ఈ క్రమంలో ఈరోజు ఉదయం అదే తుర్కపల్లి గ్రామం చెందినటువంటి గోవిందు మాణిక్యం అనే వ్యక్తిని పొద్దున మన్సూర్పూర్ దగ్గర అదుపులో తీసుకోవడం జరిగింది. అతని వద్ద సెర్చ్ చేయగా మన ఏదైతే తుర్కపల్లి గ్రామంలో దొంగలించబడినటువంటి బంగారు, వెండి ఆభరణాలను కూడా అతని జేబులో దొరకడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీ అంతా కూడా కోర్టులో రికార్డ్ చేసి అతన్ని కోర్టు రిమాండ్కు తరలిస్తున్నాం. అయితే ఈ నేరాన్ని ఛేదించడానికి మా సిబ్బంది అందరూ కూడా 36 గంటలను కష్టపడి నేరాన్ని ఛేదించడం జరిగింది. సొత్తు అంతా కూడా ఇంటాక్ట్గా ఏదైతే ఉన్నట్టుగా రికవర్ చేయడం జరిగింది. 26 గ్రాముల బంగారం, 318 గ్రాముల వెండి.